నేను ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేపిస్తుంటాను. ప్రభువా నా ఆరోగ్యం బాగాలి, నా రాచల్ల మండలం ప్రార్థనలు ఇప్పుడు బొక్కిన పోయి కానుక వేసి రమ్మన్నాడు. వచ్చినమ్మా ఆయనకి ఏం చెప్పాడు? కానుక వేసి రమ్మని ప్రేరేపణ వచ్చింది. కానుక వేసి ప్రార్థన చేసుకోరమ్మన్నాడు. వచ్చినమ్మా. ఓకే గట్టిగా చెప్పండి కూడా గట్టిగా కూర్చో చేస్తా. పోయినా 20 చెట్లు దావని పోతే 450 పొరుసులు పెట్టుకున్నా రైకులు. అవి పోయినాయి. అవి పోయేరకు తెల్లవారు నిద్రపట్ల. తెల్లారినాక అరకలు తోలిన నాకు చిక్కుతాయా చిక్కువా దేవుడా ఏసయ్యా అనుకున్నాను. పొద్దున్నే పోయేరకు ఉండే పరుసట్టనే ఉండదు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడు. గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మా అమ్మాయి చెప్పకుండా మా ఇంటి కడవలతో హైదరాబాద్ పోయింది. చిన్నపిల్లవాడిని ఎత్తుకొని. తండ్రి అమ్మాయి ఎరుకు బయటికి పోయింది కాదు, ఏడికి పోలేదు. తండ్రి నా బిడ్డని తెల్లరేపాటుకు నాకు ఇంటికి చేర్చాను. దేవుడికి ప్రార్థన చేసుకున్నా. తెల్లవాళ్ళు ఇద్దరు వాకుండా చేసుకున్నా. తెల్లారి పొద్దున్న 6 మామయ్య నేను దర్శొస్తున్నాను రమ్మని మా తమ్ముడు ఫోన్ చేసింది. తెల్లారేపాటుకు నా బిడ్డ నా మనవాడు నా ఇంటికి వచ్చాడు. దేవుడికి ప్రార్థన గొప్ప కార్యం చేసింది. గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడికి స్తోత్రం. పాస్టర్ వందనాలు. నాకు నిన్నటి నుంచి జ్వరం వచ్చింది, బాగా జలుబు జ్వరం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇంకా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కడుపులు నొప్పి జ్వరము ఇంకా నీరసం కట్టుంది. ప్రార్థన చేయగానే మొత్తం పోయింది, స్వస్థత వచ్చింది. గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి నా వందనాలు. నాకు మా ఆయనకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. పాస్టర్ గారికి నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నా. ఇక్కడికి 7 వారాలు వస్తాయి తగ్గిపోతాయి అమ్మన్నాడు. అట్నే 7 వారాలు వచ్చాను, తగ్గిపోయిందమ్మా. దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. మా ఆయన గ్యాస్ ట్రబుల్ వచ్చి ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. మా ఇంటి పక్క ఆవిడ అమ్మ మీరు మదన్ బాబు దగ్గరికి వెళ్ళండి మీకు స్వస్థత కలిగిద్ది అన్నారు. మేము 7 వారాలు ఉపవాసం ఉండి ఇక్కడికి వచ్చాను. మా ఆయన స్వస్థత కలిగింది, గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. రైస్ కట్ట తీసుకొని వచ్చి రైస్ బ్యాగ్ తెచ్చారు. నేను సూటిగా ఏదైనా తెచ్చుకున్నాను. అది ఏనడానికి చాలా ఇబ్బంది పడింది. డాక్టర్ గారు రాకుండా అది సులభంగా ఏంటే నేను సాక్ష్యం చెప్పి కానుక వేసుకుంటాను అనుకున్నాను. సులభంగా చక్కగా వచ్చింది. దేవుని ఇస్తుంది. గాడ్ బ్లెస్ యూ. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా అమ్మాయికి సంతానం కలిగితే బియ్యం కట్టిస్తారు అనుకున్నా, సంతానం కలిగింది. మొన్న పోయిన ఆదివారం ఒక చెట్టు కింద వేసుకున్నాం గుడారం. చెట్టు కింద గుడారం వేసుకుంటే పెద్ద ఇంత ఉంది చెట్టు. ఆ చెట్టు ఏం చేసింది, రాత్రి 2కి పడుతుంది, చిన్నగా పడితే రాత్రి 2కి అట్టే పండుకున్నాం. ఎవరు నా కొడుకు కోళ్ళు మనవరాలు అందరూ పండుకుంటే ఇంతలా ఉంది చెట్టు. గారం మీదే ఉంది, మా గుడారం మీద చిన్నగా పడుతుంటే మా బావ కొడుకు లేచి పేసుకొని చూసి చిన్నమ్మ చెట్టు పడుతుంది, డాడీ మీద పిల్లలు ఉండరు అని లేపితే చిన్నగా పడుతుంటే మళ్ళీ లేపి ఆ పిల్లని తీసుకున్నాను. వచ్చిన తర్వాత పిల్లలు తీసుకొని వచ్చి ఆ కోళ్ళు 4 కోళ్ళు ఉన్నాయి. ఆ కోళ్ళు పోతే పోనీలేదు. ఆ పిల్లలు కోళ్ళు అందరం తీసుకొని ఇంటికి బయటకు వచ్చిన తర్వాత ఆ చెట్టు డాడీ మీద పడాల్సింది. చిన్నగా నెట్టి ఇంటి ముంగట పడింది. దేవుడు మమ్మల్ని కాపాడండి. ఇంటి ముంగట పడితే ఏసయ్యా ఆ చెట్టు పడుతుంది, నా బిడ్డలు పండుకుని ఏసయ్యా అంటే ఆయన మాట నాకు నచ్చింది. యెహోవా నమ్ముకున్న బిడ్డలు ఏ అపాయం నేను జరిగిన మాట నచ్చింది నాకు. దేవుడు చూడండి, వారు బయటకు వచ్చిన తర్వాత ఆ చెట్టు మరి బయటకు రాకముందు వరకు ఆ చెట్టు పడకుండా నిజంగా దేవుడు కాపుదలు ఇచ్చాడు. సాయం చేసిండు దేవుడు. ప్రార్థన చేసుకున్నా నేను, దేవా నాకు చోటు లేదు నాయన అని ప్రార్థన చేసుకుంటే రాత్రి వచ్చి నీకు చోటు నీకు కొనిస్తానని ఆయన వాక్కు నాకు వినపడ్డది. చోటు కొనుక్కున్నాం. 10 లక్షల బాకీ ఆయన తీరుస్తారని నాకు ధైర్యం ఉంది. చిన్న సాక్ష్యం దేవుడు. ఆమేన్. గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నాకు నా సాక్ష్యం ఏంటంటే మా అబ్బాయి వాళ్ళ నాన్న పనిచేయదు, అంత ఓవరికి ఇసుకెత్తుండని విజయవాడ పోయాడు. నేను ఉండనని పోతే అయ్యా అన్నం వండి పెట్టలేరు, నువ్వు అక్కడ పెట్టంటారంటే నేను రానని ఇంకా అన్న ఉంటే కారం ఉంటే ఏసయ్యా నడిపించయ్యా నీ సాక్షిగా నేను ఉంటా ప్రభు, నేను నీ పెట్టినయ్యా అని ప్రార్థన చేసుకుంటే మళ్ళీ 2వ వారాన్ని వచ్చిండు నీ సాక్షి చెప్పుకోండి. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. జలగుంటే పుల్ల పెట్టి తిప్పి ఒక గోప తగిలింది, కటిక్కన తగిలి బొక్క పడదు, రంధ్రం పడది అని చెప్పారు. హాస్పిటల్ పోతే ఆపరేషన్ చేయాలని. ఏసయ్యా ఆపరేషన్ నేను ముందు ఏసరత్వం రాసుకుంటా
తర్వాత ఇంక నీ చిత్తమేనయ్యా అంటే నాకు తగ్గిపోయింది, ఏమి లేదు. ఇప్పుడు చెవిలో చిల్లిబడింది అన్నారు, కానీ ఆపరేషన్ లేకుండానే ప్రభు స్వస్థపరిచాడు. చిల్లి పూడిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుడి మహిమ పరుద్దాం. హల్లెలూయా. పాస్టర్కి వందనాలమ్మా. నాకు సంవత్సరం అయింది బాగలేక గుంటూరు తీసుకుపోతే ఆ మందులు ఇస్తే వాంతులు అవుతాను. ఆ మందు వేసుకుంటే నువ్వెవరో నేనెవరో తెలవటం వద్దయ్యా అని చెప్పి ఆపేస్తే మధ్యాహ్నం అటప్పుడు పండుకొని ఉంటే నా పెద్ద కొడుకు కోటేసాల వచ్చిండు. మా నీళ్ళు పోసుకుందురా, చాలా అయింది కదా, నువ్వు పోసుకుందురా. అయ్యా నాకు నీళ్ళంటే పోగంటే భయం కదా, నీకు తెలుసు అంటే కాదమ్మా నేను తీసుకుపోతాను, నీకేం పర్వాలేదు రమ్మని చెప్పి భుజం మేము చేసి లోపలికి తీసుకొని పోయి చాలా మంది మునుగుతా ఉన్నారు. ఇంకా ఆమెను కూర్చోబెట్టి మొత్తం నీళ్ళు పోసి ఇంకా నీకు పర్వాలేదు పోమ్మాడు. ఓ ఏసయ్యా నువ్వు అని పెద్దంగా పిల్ల ఏందమ్మా అంది. ఏం లేదులేమ్మని ఇంకా ఆమెను ఇంటికి పోదాం పమ్మని వచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఏసై ఇక్కడికి వచ్చినాక ప్రార్థనకు వచ్చినాక గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఏసైకే మహిమ కలుగును. పాస్టర్కి నా వందనాలు. నాకు బాగా జ్వరము, కడుపులు నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తే 24 గంటలు కడుపులు నొప్పి వచ్చే సూచనలు ఉన్నాయి. అమ్మనికి ఏటాయో నేను రావచ్చు అన్నారు. మళ్ళీ రిపోర్ట్లలో షుగర్ వచ్చిందమ్మా, షుగర్ చెక్ చేయించుకోమంటే తినకముందు చూపించుకోమన్నారు. చూపించుకున్నాక 200 వచ్చింది షుగరు. తిన్నాక చూపించుకుంటే 280 వచ్చింది. దేవుడా నేను మంగళవారం ప్రార్థన ఫస్ట్ వారం వచ్చి అయ్యగారు అక్కడ ప్రార్థన చేయించుకున్నా, నాకు తగ్గిపోతే నేను 7 వారాలు వస్తానని ప్రార్థన చేసుకుని పోయినాక మళ్ళీ రిపోర్ట్లు మళ్ళీ నార్మల్గా వచ్చి కడుపులో నొప్పి మళ్ళీ స్కానింగ్ తీపించుకుంటే ఏమి లేదమ్మా, ఊరకు కడుపులో పోత వచ్చింది, అది ఫస్ట్ స్టేజ్లోనే ఉంది, తగ్గిపోయింది, నీకు ఏం కాదని చెప్పారు. 7 వచ్చి నేను సాక్ష్యం చెబుతానంటే నాకు కడుపులో నొప్పి తగ్గిపోయింది, షుగర్ కూడా మామూలుగా ఏమి లేదు. స్వస్థపరిచాడు దేవుడు. చూడండి, షుగర్ నార్మల్ రిపోర్ట్ వచ్చింది, కడుపు నొప్పి తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు గొంతులో థైరాయిడ్ ఉంటే చాలా రోజులు అవుతుంది, ఆపరేషన్ చేసి థైరాయిడ్ ఉంటే నెల నుంచి నొప్పి వస్తుంది. పోయిన మంగళవారం నేను ఇక్కడికి ప్రార్థనకు రాకుండా హాస్పిటల్కి పోయి చేసిన కాడికి పోతే నెల నుంచి నొప్పి వస్తుంది అయ్యా అంటే తల క్యానింగ్ మొత్తం క్యానింగ్ తీశారు. అయ్యా వచ్చే వారం మంగళవారం ప్రార్థన సాక్ష్యం చెబుతాను ఆయన నాకు నొప్పి తగ్గితే థైరాయిడ్ నొప్పి తగ్గిపోయింది, ఏం లేదు ఇక అన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఏసైకే మహిమ కలుగును గాక. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. మాది ఉల్లగల్లు, మేము ముసలాళ్ళం ఒక 6 ఎకరం వరి నాటుకున్నాం. వరి నాటుకుంటే తెగులు వచ్చింది. తండ్రి నాయన బాగా పండితే నేను మంగళవారం ప్రార్థనలో ఒక ధాన్యం బస్తా వేస్తానని ఒప్పుకోను. ఆ ధాన్యం బాగానే పండింది. ఆ ముసలాయనకి బాగలేక ఈనాడు అసలు హాస్పిటల్ చుట్టూ తిరిగితే మేము రాలేకపోయినాం. అందుకే ఈ వారం పోయి కానికేసి రమ్మని చెప్పాడు, నన్ను పంపాడు. మా కుటుంబాన్ని గురించి ప్రార్థన. వరి బాగా పండింది, వారు కృతజ్ఞతగా కానుక తీసుకొచ్చారంటే గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఏసైకే మహిమ కలుగును గాక.